బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఓవైపు వరదలతో సతమతమవుతున్న ములుగు జిల్లాకు మరో విపత్కర పరిస్థితి వచ్చి పడింది. ములుగు జిల్లా అడవుల్లో మహా ప్రళయాన్ని తలపించినట్లు సుడిగాలి వీస్తోంది. దీంతో ఒకే చోట వేలాది మహావృక్షాలు నేలమట్టమవుతున్నాయి. మేడారం తాడ్వాయి మధ్య రిజర్వ్ ఫారెస్ట్ లో ఒకే చోట 3 కిలోమీటర్ల విస్తీర్ణంలో భారీ వృక్షాలు పూర్తిగా విరిగిపడడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సుడిగాలి బీభత్సం చూసి స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఆ సుడిగాలి ప్రభావం చూస్తుంటే ఊళ్లు ఎగిరిపోయేలా ఉన్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకే చోట వేలాది వృక్షాలు విరిగిపోవడం చూసి అటవీశాఖ సిబ్బంది కూడా ఆశ్చర్యపోతున్నారు. సుడిగాలులతో 1,00,000 చెట్లు నేల కొరిగాయని మంత్రి సీతక్క చెప్పారు. ఈ స్థాయిలో విధ్వంసం జరగడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. ఇవే గ్రామాల్లో సంభవించి ఉంటే పెను విధ్వంసం జరిగేదని ఆందోళన వ్యక్తం చేశారు. సమ్మక్క సారలమ్మ దయ వల్లే సుడిగాలి ఊర్ల మీదకు రాలేదని తెలిపారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం పరిశోధనలు జరిపించి కారణాలు గుర్తించాలని కోరారు. ములుగు నియోజకవర్గంలోని మరి తాడ్వాయి నుంచి మేడారం సమ్మక్క సారలమ్మ వెళ్లే దారిలో 1,00,000 చెట్ల దాదాపుగా ఇప్పటి వరకు డ్రోన్ కెమెరా ద్వారా వచ్చిన అంచనా 500 ఎకరాలలో 78,000 చెట్లు ఆ గాలికి మొత్తం 31వ తారీఖు నాడు కురిసినటువంటి భారీ వర్షాలు మరొక రకమైనటువంటి సుడిగాలి రావడంతో 78,000 ఓన్లీ డ్రోన్ కెమెరా ద్వారా. కానీ చెట్టు నుంచి చెట్టు కౌంట్ చేస్తే అది లక్షలలో ఉండొచ్చు అనేది అనిపిస్తూ ఉంది. దీన్ని మరి టొరండో అంటే ఒక రకమైనటువంటి సుడిగాలి వీచి ఇన్ని 100 ఎకరాల్లో చెట్లు మొత్తం కూడా నష్టపోవడం జరిగింది. మరి వెంటనే నేను కానీ సంబంధిత లోకల్ కలెక్టర్ గారు, డిఎఫ్ఓ, ఎస్పీ మేమంతా కూడా దాన్ని పరిశీలించి మొన్న ఇది ఎంత నష్టం జరిగిందో డ్రోన్ కెమెరాల ద్వారా తీయాలని ఆదేశించడంతో ఈ రోజు నిన్నటి నుంచి అవి బయటికి రావడం జరిగింది. ఈరోజు పీసీసీఎఫ్ గారు కూడా మరి ములుగు ప్రాంతాన్ని ఏదైతే తాడ్వాయి టు మేడారం మధ్య అటు తాడ్వాయి ఇటు మేడారం అటు షాపెల్లి ఇటు కొండపర్తి ఈ మధ్యలో ఉన్నటువంటి 500 ఎకరాలలో ఈ డ్యామేజ్ జరిగింది. అంటే ఇలాంటి ఏదైతే సుడిగాలు ఉన్నాయో ఇది జంగల్లో వచ్చింది కాబట్టి చెట్లు పడిపోయి ప్రాణ నష్టం జరగలేదు. అయినా ఆ రోజు రాత్రి ఆ రోడ్ల మీద ఉన్నట్టు ఇటు ఒక దిక్కు నేషనల్ హైవే ఎటు నాగరం నుంచి హన్మకొండ మరి తాడువాయి నుంచి మేడారం మధ్య ఉన్నటువంటి చెట్లను కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికారులు, ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీ, ఏఎస్పీలు, ఎస్పీ వీరందరూ కూడా ప్రత్యేక చొరవ తీసుకొని డే అండ్ నైట్ కష్టపడి రోడ్ను క్లియర్ చేసి కానీ మొత్తం జంగల్లో మొత్తం ఈ సుడిగాలితోటి ఎట్లా నష్టం జరిగిందనేది బయటకు వస్తూ ఉంది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఒక ప్రత్యేక దృష్టి పెట్టి ఈ మళ్ళీ రీప్లేస్ చేసుకోవడానికి అది నేషనల్ మన వైల్డ్ లైఫ్ ఏరియా, వైల్డ్ లైఫ్ సాంచురీ అది. సో దాన్ని రకరకాల మంచి వనమూలికలకు కూడా ఎఫెక్ట్ అయింది. 100 ఏళ్ల నాటి చెట్లు కూడా మనం కోల్పోవడం జరిగింది. వర్షంలో గాలి ద్వారం ద్వారా పడ్డ చెట్లను తాడువాయి నుంచి మేడారం దారిలో పడ్డాయని చెప్పి కలెక్టర్ ద్వారా ములుగు కలెక్టర్ గారు తెలియపరచడంతో ఇక్కడికి వచ్చి చూసేసరికి కొన్ని చెట్లు కింద పడి ఉన్నాయి. దాంట్లో కొద్ది అంత ఉన్న భాగంలో మన దగ్గర ఉన్న చైన్ సాతోటి కొద్దిగా క్లియర్ చేయడం జరిగింది. ఆల్రెడీ మేము వచ్చేసరికి చాలా వరకు క్లియర్ చేసిండు. ఉన్న కొద్ది భాగం మేము క్లియర్ చేసాము.